నాగేంద్ర గారు, మొత్తానికి కనుక చూస్తే టీడీపీ జనసేన కూటమిలో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. జనసేన మరో 19 నియోజకవర్గాల్లో ఎక్కడ టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది? అభ్యర్థులు లిస్టు ఖరారు అయిందా, లేకపోతే ఆ ప్రాసెస్ జరుగుతూ ఉందా? ఏంటి పరిస్థితి? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు, మీ ద్వారా ప్రైమ్ నైన్ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సోదరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అంటే ఇంకో 2-3 రోజులు అంటే ప్రతి పార్టీ కూడా, నేను నాట్ ఓన్లీ జనసేన టీడీపీ అని కానీ వాళ్ళు కూడా మళ్ళీ రివీల్ చేసుకుంటున్నారు. అంటే స్థాన చలనం, ఈ నుంచి అక్కడికి పోతే ఎవరు, ఈ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ పార్టీ మొత్తం 52 నియోజకవర్గాలు రాయలసీమలో ఉంటే, రాయలసీమలో అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గానికి ఒకే ఒక్క సీటు ఉండింది. అది కూడా చిత్తూరు జంగాలపల్లి శ్రీనివాసులు గారు. ఇప్పుడు ఆ సీటు కూడా తీసేసింది. అంటే మనం అంటే అన్నారంటారు కానీ, అంటే వీళ్ళు కమ్యూనల్ వైజ్ గా విడగొట్టి చేసి ఇప్పుడు ఎంత కక్ష సాధింపు ధోరణితో ఉన్న ఒక్క సీటు కూడా తీసేశారు. మళ్ళా మేము కాపులకి అది చేస్తాం, ఇది చేస్తాం, మేము మన గుండెల్లో పెట్టుకున్నాం, ఆరాధిస్తాం, ఏదో చెప్తున్నారు. 52 స్థానాల్లో ఒక్క స్థానం ఇవ్వలేదు. అంటే సామాజిక వర్గము లేదా దామాషా ప్రకారం మాట్లాడితే, మీరు ఇప్పుడు ఈ 52 నియోజకవర్గాల్లో 52 స్థానాల్లో ఏ సామాజిక వర్గం అత్యధికంగా ఉంది? సరే, మీరు సొంత సామాజిక వర్గానికి ఎన్ని ఇచ్చారు? ఒక్క సీటు, ఒక్కటంటే ఒక్కటి లేదు. ఇప్పుడు ఆ ఒక్కటి కూడా తీసేశారు. ఆయన ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఇంక ఎప్పటికైనా మనం కాదనుకునే చోట ఎందుకని చెప్పి వచ్చి ఆయన జనసేనలో చేరతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఇటువంటి దరిమిల అంటే ఇప్పుడు రాయలసీమ జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఇంపార్టెన్స్ అంటే తిరుపతి కానీ చిత్తూరు కానీ ఆలోచిస్తున్నారు. రెండు అట్లే తెలుగుదేశం 2 పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ తిరుపతి నుంచి పోటీ చేయాలా అనుకుంటే ఇంకో బలమైన అభ్యర్థిగా సామాజిక వర్గం బలం చూసుకొని కొనసాగే అవకాశం ఉంది. రెండోది, ఇక్కడ నేను ఒకసారి ప్రశాంత్ కిషోర్ మాట చెప్పాలి. 65 స్థానాలు లేదా 67 స్థానాలు వచ్చి సబ్జెక్ట్ కరెక్షన్ వచ్చి ఓడిపోయినప్పుడు, ఇప్పుడు ఆయన సర్వేని ప్రాతిపదికగా తీసుకొని ఎక్కడ మైనస్ జరిగిందని చెప్పి మొత్తం వైసీపీ శ్రేణులంతా పనిచేసింది. అంటే పీకే అంటే వాళ్ళు ఒక దేవుళ్లాగా చూసినారు. అంటే ఒక 5 విభాగాలుగా ఆయన మెకానిజం విడగొట్టి ఈ విభాగాల వల్ల ఈ విభాగాలు పెరుగుతాయి. వినిపించడం 5 విభాగాలు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ప్రశాంత్ కిషోర్ కీలకమైన పాత్ర పోషించారు కదా. నేను అదే చెప్తున్నా, 5 విభాగాలుగా విడగొట్టారు. అంటే నాకు తెలిసి ఆ వైసీపీ వాళ్ళకి ఎవరన్నా ఉన్న వాళ్ళకి ఇప్పుడు తెలియదేమో కానీ, కావాలంటే పంపిస్తా నేను. ఈ సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఇదో ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ 5 విభాగాల్లో మనం ఏ విధంగా ముందుకెళ్తే అని చెప్పి వెళ్ళిన తర్వాత ఆయన పిలిచి, నీ 5 విభాగాల్లో బాగా పనిచేసాం, గెలిచామని చెప్పి ఒక శాలువా కట్టారు. ఇప్పుడు ఆయన అదే సర్వేను మీరు 30-40 సీట్లకు పడిపోతున్నారంటే వెంటనే అతను అంతా డమ్మి, అతని సర్వే పనికిరాదు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, అక్కడ మళ్ళీ మోడీ గెలుస్తారు అన్నప్పుడేమో సాక్షాత్తు ఆయన చెప్పింది జరిగింది, ఇప్పుడు ఇంక జరగలేదు 100% అని చెప్తున్నారు. నేను దీనికి ప్రశాంత్ కిషోర్ లాంటి సర్వేలు ఏమో అవసరం లేదంటాను నేను బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే ఏ నియోజకవర్గానికి పోయినా, అంటే ఈ రాష్ట్రంలో ఏరియా, నువ్వు ఉత్తరాంధ్రకు తీసుకో లేదా ఈస్ట్ వెస్ట్ తీసుకో, రాయలసీమ తీసుకో, అంటే ఒక నిబద్ధత కలిగినటువంటి అక్కడ ఆ నియోజకవర్గం అంటే ప్రతి ఒక్కరూ చేస్తారా, ప్రతి పార్టీ ఎత్తి పొడుస్తుందా అనేది నేను కామన్ గా తీసుకుంటే, ఎంతో కొంత ఆ పార్టీ చేసినటువంటి ఇంపాక్ట్ ఉండాలి. అప్పు చేసి నేను మీకు బటన్ వేసినా అన్నం చేసినా తప్పితే కనీసం అంటే మేజర్ అంశం ఒకటి చెప్తున్నా. నిన్నెవరో ఇంటర్వ్యూలో కూడా అడిగారు, మీరు బెంజ్ కారు కొన్నారా అని రోజాని అడిగితే, కారు కొన్నారు, సరే కారు ఎక్కడ జరగాలి, రోడ్లు ఎక్కడ ఎక్కారు? ఆమె చెప్తుంది, మేము చూపిస్తాను రండి అంట. ఎక్కడ చూపిస్తుందామా? హైవే రోడ్డు, వాళ్ళ ఊరికి పోయే నగిరి చెన్నై రోడ్డు కాదు, చాలా రోడ్లు. అంటే ఆమెకు లెక్కలు తెలియలే ఒక మంత్రిగా. నాకు తెలుసు లెక్కలు. రమారమి 13.5 కోట్ల నుంచి 15 కోట్ల యావరేజ్ లెక్కన 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 75,000 కోట్లు పెట్టారు రోడ్డుకు.
మరి ఏమైంది? 7.5 కిలోమీటర్ ఏడన్నా రోడ్డు ఉందా? 7.5 కిలోమీటర్ వేసిన పాపాన పోయినారు ఏడన్నా. అదేందో చూపిస్తారు సార్. ఈ విషయం అయితే ఖచ్చితంగా మీతో పంచుకోవాలా అమ్మగారు. ఇప్పుడు మాకు హనుమంతరెడ్డి సోదరుడు కూడా ఉన్నాడు Yeah. డిబేట్ లో. మా వైపు నుంచే పోతుంది హంద్రీనీవా కాలువ. ఆయనకు కూడా ఐడియా ఉంటది. ఇక్కడ నుంచి హంద్రీనీవా కాలువ కొన్ని చోట్ల పనులు కూడా ఆగిపోయిండాయి. ఎందుకంటే అక్కడ వాళ్లకు ఆ పరిహారం అందక, లేదంటే వాళ్ళు కోర్టుకు పోయి కొన్ని చోట్ల కాలువే దిలా. అయినా కానీ ఒక జేసీబీతో ఒక గేట్ ఎత్తుకొని పోయి కొన్ని నీళ్లు పోసి ఆడ హంద్రీనీవాల నీళ్ళు అని చెప్పి గేట్ ఎత్తి ఎవరిని మోసం చేయడానికి దీనికి? ఎవరిని మోసం చేయడానికి అంటే ఎక్కడి ఆ నుంచి నీళ్ళు ఎట్టు వచ్చినాయి? 5 నిమిషాల్లో ఆ పోసిన ట్యాంకర్లో నీళ్లు అయిపోయినాయి. ఆడాడో చిన్న పిల్ల గుంత ఒకటి ఉంటే అది నిండి ఎండిపోయి అక్కడ మొత్తుకుంటున్నారు. ఇంత పబ్లిసిటీ, ఇంత చీప్ గా. అంటే ఇప్పుడు రాయలసీమలో ఇటు జరిగింది, రాయలసీమకే నీళ్లు ఇచ్చినాడు ఈయన మరో భగీరథుడు అని చెప్పుకోవాలా? అరే కాలువే లేకుండా నీళ్ళు ఎట్టు వస్తాయట? ఇక్కడ కాలువలే పూర్తి కాకుండా ఉంటే మా ఊర్ల మీదుగానే పోవాలా హంద్రీనీవా. ఆడికాడుకో పోయావు చిత్తూరు దగ్గర, నగిరి దగ్గర. ఆడ పోయి గేట్ ఎత్తి దాంట్లో కొన్ని తాత్కాలికమైన నీళ్లు పోసి ఆ పూజ చేసి మీకు నీళ్లు ఇచ్చేస్తున్నాయని ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇది. ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని చెప్పండి. ఇటువంటి వాటిని చూసి ఓట్లేస్తారా? ఇటువంటి వాటిని దేనికి? ఇప్పుడు అక్కడున్న స్థానిక ప్రజలు నువ్వు కుప్పంకు నీళ్లు ఇచ్చినానని ఆ కుప్పం చుట్టూ ప్రజలకు ఇదిగో వచ్చేసినాయంటే వాళ్ళేం ప్రజలు వెర్రి వాళ్ళు ఏం కాదు కదా. ఈయన వెళ్ళిపోయినాక మళ్ళీ తట్టాపుట్ట సర్దుకొని ఆడికి పోయినారు కదా. అక్కడ ఉండే ఎండకు ఆడుండేదానికి ఖాళీకి కనిపిస్తుంది ఆ తూములు అన్ని. ఇక్కడే కదా నీళ్లు వదిలినాయి, ఎక్కడికి పోయినాయని ఎత్తుక్కోలేక చచ్చిపోతున్నారు అక్కడున్న ప్రజలు. అంటే ఎవరు చెప్తున్నారో మీకు తెలియదు కానీ అటువంటి తాత్కాలికంగా, అంటే గతంలో కూడా మేధో మదనం అని ఏదో మేఘాలను వచ్చి వర్తిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎవరో ఒక 2 రోజులు మేఘాలు మదనం చేసి చేశారు. నేను అనేది ప్రజలు అనేవాళ్ళు తమ చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యల పైన, లేదంటే తమకు సమూహంగా ఉపయోగపడే వాటి మీద ఎదురు చూస్తారు. అది రోడ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇంకోటి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో చేసిన ఒక చిన్న అభివృద్ధి లేదు. లక్షల కోట్లు అప్పు తెచ్చి దాంట్లో 40% ఎంతో అట్టి పెట్టుకొని 50%, 55% బటన్ నొక్కినాను మీకు బటన్ నొక్కినాను మీకు బటన్ నొక్కి. మా సార్ ఎన్నోసార్లు అడిగాడు మీరు నొక్కని బటన్లన్నీ. సరే ఇవన్నీ వదిలేస్తే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రజలు రెడీగా ఉన్నారు బటన్. ఇంతకీ నాగేంద్ర గారు, జనసేన 19 స్థానాలు ఎక్కడ పోటీ చేస్తున్నాయి చెప్పండి ఫస్ట్. ఆ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు? 100% సార్. ఇప్పుడు ఈ 19 స్థానాలు కాకుండా, అంటే మీకు ఏం క్లారిటీ ఇస్తున్నానంటే, రేపు కానీ ఎల్లుండి కానీ ఈ 2 రోజుల్లో బీజేపీ పార్టీ ఒకటి మీకు అందరికీ తెలిసిన విషయం, ఓపెన్ సీక్రెట్. ఈ బీజేపీ పార్టీ యొక్క అలయన్స్ కోసం, అడ్జస్ట్మెంట్ కోసం వాళ్ళ సీట్లు కూడా నేనే అడ్జస్ట్ చేసుకున్నాను అని చెప్పి మా నాయకుడు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్, ఇంకా సమయం లేదు కదా. ఈ ఎక్కడ అంటే వాళ్ళ 24 ఏమన్నా వాళ్ళకి పంచుతారేంటి మళ్ళీ? సార్ 24 కాదు సార్. ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లాలో బీజేపీ పోటీ చేయాలి అంటే జమలమడుగులో ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు బీజేపీ పార్టీలో ఉన్నారు. అక్కడ ఆల్రెడీ వాళ్ళ అన్న కొడుకు భూపేష్ రెడ్డి టీడీపీలో తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు వద్దన్నప్పుడు వేరు, వాళ్ళు మింగిలై కలిసి వచ్చేటప్పుడు వేరు కదా. రాజకీయం మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలి కదా. వాళ్ళు కలిసి వచ్చేట ఒక రూట్ ఉంటుంది, కలిసి రాకపోతే ఒక రూట్ ఉంటుంది. కేవలం